చిరంజీవి రెడ్డి, నువ్వు చేసే ఎలిగేషన్ అన్నీ కరెక్ట్ కాదు. ఎందుకు ఎలిగేషన్ చేస్తున్నావు? ఓకే. మీ చె భార్య చనిపోయి, పిల్లలు చనిపోయి నేను ఉంటే, నీకు బాధ లేదా? మీ చెల్లె, మీ అమ్మకు కూతురు, మీకు లేక వీళ్ళందరిని తీసుకొచ్చేసి, ఏదో వాళ్ళకి ఫేక్ ఎలివెన్స్ చేపిచేసి, వాళ్ళతోటి మాట్లాడిపిచ్చి, బదనాం చేపిచ్చి, ఎంతవరకు కరెక్ట్ నీది? నువ్వు మాట్లాడేదుంటే కరెక్ట్ మాట్లాడు. వాళ్ళకు ట్రాప్ చేసి, 2, 3 రోజులు ట్రాప్ చేసి, వాళ్ళకి మైకం చేసేసి, వాళ్ళకి ఏదో ఆశ చూపెట్టేసి, ఆ! ఎందుకిలా? ఈళ్ళు మాకు తెలుసు గాబట్టి, ఒకరి దగ్గర పని చేసినాం గాబట్టి, మేమిప్పుడు నేను అడిగాను, "నిజం ఏంది చెప్పు నాకు" అని. అప్పుడు వాళ్ళు నిజం చెప్పిర్రు. ఇప్పుడు వీళ్ళు గాకుంటే నువ్వు దీనికన్నా ఇంకా ఇంకా ఎంత నడిపిస్తున్నావు నువ్వు? నువ్వు తులిపుల కూసోని మందు తాగకుండా కూసున్నది తెలవదా? నువ్వు అంతా గ్యాంగేసుకొని తులిపుల మీటింగ్ పెట్టింది తెలవదా? కావాలంటే సీసీ కెమెరాలుంటాయి గదండీ! సీసీ కెమెరాలు అందరూ చెక్ జేయండి. ఈ 1 వీక్‌లో ఆయన ఎంతమందితోటి తులిపు హోటల్‌లో కూర్చొని తాగి డిస్కషన్ జేసి రౌడీలని, రాజకీయ నాయకుల్ని కూసోబెట్టుకొని తాపిచ్చి నెక్స్ట్ ప్లానింగ్ ఏం జేయాలే? నెక్స్ట్ ప్లాన్ ఏం జేయాలే? సురేందర్ ఎలా ఇబ్బంది పెట్టాలే? ఆ! ఇబ్బంది పెట్టాలి. వాని దగ్గర ఎట్లా చేసినా వాని దగ్గర తప్పు దొరకలేదు. ఏదో తప్పు చేసి ఇరికియాలే. ఇరికిచ్చి వాడు దొంగ అని చూపెట్టాలని అనుకుంటున్నావు. కానీ నిజం ఎప్పుడైనా ఆపలేవు. ఎన్ని రోజులైనా నిజం బయటకొస్తది. ఆ నిజం బయటకొస్తదన్న ఆలోచనతోటి ఇవన్నీ ఫేక్ చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు చిరంజీవి. తొందరలోనే ఆ నిజం అనేది బయటకొస్తది. బయటకొచ్చిన రోజు నేను మాట్లాడతాను. నువ్వు వేస్ట్ అలిగేషన్ చేయడం అనేది తప్పు. నువ్వు ఏదైనా ఉంటే డైరెక్టు నీకు నిజం తెలిస్తే నిరూపించు. కానీ వీళ్ళు అమాయకులను పట్టుకొని వాళ్ళని ట్రాప్ చేసి, వాళ్ళతోటి నా ఫ్రెండ్స్ తోటి నన్ను ఇబ్బంది పెట్టించి, ఈరోజు మేము 30 సంవత్సరాలు కలిసి ఉన్నోళ్ళం. ఈరోజు ఒక్కరోజు వాళ్ళ మాటలు విన్న తర్వాత నా మైండే ఖరాబ్ అయిపోయింది. నువ్వు జనాలకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు జనాలకు? తెలవనోళ్ళకి ఎన్నైనా ఇయ్యొచ్చు. ఎందుకంటే ఇది ఫేక్ అని అందరికీ తెలుసు. నువ్వు చేసేది అన్ని ఫేక్ అని తెలుసు. దొంగ ఏడుపు ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు డబ్బు కావాలా? డబ్బెందుకు నీకు? నా డబ్బు నేను సంపాదించిన, నా భార్య, నేను పిల్లలు సంపాదించిన డబ్బు నీకు కావాలని కోరుకుంటున్నావు నువ్వు. అది తప్పయ్యా. నేను డబ్బు గురించి, గోల్డ్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నువ్వే అలిగేషన్ తీసుకొస్తా ఉన్నావు. అంత ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నావు. నేను, నా భార్య, నా పిల్లలు ఎందుకు చనిపోయారనే ఉద్దేశంతోటే నేను మాట్లాడుతున్నాను. మీరు అర్థం చేసుకో. నువ్వు ఫస్ట్ అర్థం చేసుకొని మాట్లాడు. కానీ నువ్వు ఫేక్ ఎలిబరేషన్ చేస్తే మాత్రం ప్రజలైతే ఊకోరు, మీడియా ఊకోదు, పోలీసు ఊకోరు. నిజమైనది బయటికి ఖచ్చితంగా వస్తుంది. తొందరలో వస్తుంది. ఆ జనాలంతా వెయిట్ చేస్తున్నారు అది తొందరగా రావాలని. మీడియా మిత్రులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎవరెవరు దొంగలు ఉన్నారో, ఎవరెవరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరు బయటకు వస్తారు. దీన్ని ఓకేనండి. సురేందర్ రెడ్డి మాకు ఒక 30 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము. ఆయన అలాంటి తప్పుడు మనిషి కాదు. వాళ్ళ విజయ్ రెడ్డి కేసులో వాళ్ళ భర్తను తప్పుడు దారి తప్పించడానికి మమ్మల్ని 3-4 రోజుల నుంచి ఫోన్ కాలింగ్ చేసి ఫోన్లో ఏదో ఆయన మీద తప్పుడు సమాచారం చెప్పి సురేందర్ రెడ్డి మీద ఏదో ఫోన్ ట్రాఫిక్ చేసి వాయిస్ రికార్డు పెట్టి అది ఛానల్లో యూట్యూబ్లో పెట్టి ఇప్పుడు అంతా ఫేక్ గా చేసి మమ్మల్ని బదలాంలా చేసిండు. ఇన్నేళ్ళ సోపతిని కూడా మమ్మల్ని దూరం చేసిండు. అందుకే వచ్చి మేము జరిగిన నిజాన్ని చెప్తున్నాము. జరిగిన నిజాన్ని చెప్పడానికే వచ్చినాము. తప్పుడు మనిషి ఏం కాదు. ఎప్పుడు కూడా మేము కలిసే ఉన్నాము. ఆయననే మమ్మల్ని ఏదో చేద్దాం అనుకుండు. అదంతా రాంగు. చిరంజీవి రెడ్డి ఆయన మీకు కాల్ చేసి ఏం అడిగింది? అసలు మీరు ఎందుకు ఆ కాల్ మాట్లాడాల్సి వచ్చింది? ఇన్ని ఏళ్ళ నుంచి ఉండు. ఆయన ఏం సంపాదించిండు మీకు ఎట్లా తెలుసు? ఆయన మీ పేరేంటి? మీ పేరు? నా పేరు జంగయ్య మేడం. అంటే మీరు సురేందర్ రెడ్డికి పరిచయమా లేకపోతే చిరంజీవికి పరిచయం? సురేందర్ రెడ్డికే పరిచయం. సురేందర్ రెడ్డి ఒక 30 సంవత్సరాల నుంచి మేము కలిసే ఉన్నాం. 30 సంవత్సరాలు దుబాయ్లోనే. చిరంజీవి మీకెందుకు ఫోన్ చేసిండు? చిరంజీవి మాకు ఈ సురేందర్ రెడ్డి ద్వారా మాకు ఆయన పరిచయం. ఒక 3-4 రోజుల నుంచి ఫోన్ కాల్ చేసి సురేందర్ రెడ్డిని మాకు ఏందో అట్లా తప్పుడు దారి పట్టించి తప్పుడు సమాచారం తీసుకొని ఈ ఫోన్ వాయిస్ రికార్డు పెట్టేసి
యూట్యూబ్ లో పెట్టి అవి ప్రచారం చేస్తుండు. అంటే ఇప్పుడు వాయిస్ రికార్డ్ లా చిరంజీవి ఒకటి అడిగిండు మిమ్మల్ని. ఆ. విజయారెడ్డి తల్లి పుష్పలత ఎవరైతే ఉన్నారో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి కూడా దానికి డబ్బులు కూడా సురేందర్ రెడ్డి పెట్టాను అని అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. డబ్బులు ఆయన పెట్టిండు, అసలు ఆయన ఎందుకు పెట్టిండు అని అన్నాడు. నిజంగా ఎవరు పెట్టిండు ఆ డబ్బులు? వాస్తవానికి అయితే సురేందర్ రెడ్డి అక్కడి నుంచే డబ్బులు పంపించేవాడు వాళ్ళ విజయరెడ్డికి. మరి ఈయన చిరంజీవి రెడ్డి ఏం పని చేసేదో ఏమో మాకు కూడా తెలియదు మేడం. తెలియదు. చిరంజీవి పరిచయమా మీకు? కొన్నాళ్ళ నుంచి పరిచయమే సురేందర్ రెడ్డి వాళ్ళ పరిచయం. పరిచయం. అంటే మీకేమన్నా ఇట్లా మాట్లాడు చెయ్యని ఏమన్నా చెప్పిండా? మాకు ఏదో చేసి ఫోన్ లో టాపిక్ మామూలుగా జనరల్ క్యాజువల్ గా మాట్లాడతాం కదా మేడం. మాట్లాడుతుంటే మరి సురేందర్ రెడ్డి ఇట్లా అంటే అవును అని చెప్పాల్సి వచ్చింది. అంతేగాని ఈ సురేందర్ రెడ్డి తప్పుడు మనిషి అని మేము చెప్పలేదు అట్లా. దాన్ని వాయిస్ రికార్డ్ పెట్టేసి ప్రచారం చేస్తుండు. అంటే ఇది అబద్ధపు ప్రచారం. అబద్ధం మేడం, ఫేక్ అది. ఫేక్ నిందితుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కదా. అబద్ధం మేడం అది. అబద్ధం. మాకు 30 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం కదా. నేను వంట చేసి పెట్టిన 5 సంవత్సరాలు కంటిన్యూగా ఆయనకు, సురేందర్ రెడ్డికి. ఆయన గురించి రెడ్డి పాత్ర లేదంటారా విజయారెడ్డి అలా మరణం వెంట? లేదు లేదు మేడం, అంతా బూటకం ప్రచారం. మేము కాళ్ళు మాకు రోజు 2-3 సార్లు ట్రాప్ చేసిండు సార్ ఆయన చిరంజీవి. అన్న ఇట్లా అట్లా మంచిగా ఉన్నావా, అది ఉన్నావా, ఇది ఉన్నావా అని ఏమి వాయిస్ రికార్డ్ చేయలేదు సార్. ఈ మేము మెల్లమెల్ల మాట్లాడట్లా సరే 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 అని అన్ని రికార్డింగ్ చేసింది సార్. మొత్తం అవి రికార్డింగ్ చేసిండు. మాకు రికార్డింగ్ అంటే నాకు చదువు రాదు సార్. నాకు తెలియదు ఇది రికార్డింగ్ చేస్తారని నాకు తెలియదు మేడం. పొద్దుగా నాకు పసకలై 4 రోజుల సార్ ఇంట్లోకి వెళ్ళి వేస్తాను మేడం. అయితే అట్లయినా కానీ ఎట్లున్నావు ఏం కథ ఇడికి రా ఆడికి రా అని మెల్ల ట్రాప్లో దించిండు మేడం. దించి సురేందర్ రెడ్డికి దించి ఇట్లనా అట్లనా అంటే నేను అనుకుంటున్నా కానీ నేను మళ్ళా ఏదో చెప్పలేకపోయి ఇట్లా రికార్డింగ్ చేస్తాను నాకు తెలియదు మేడం. మేము 35 ఏళ్ళ సని సురేందర్ నేను దోస్తాను మేడం. దుబాయ్లో 15 సంవత్సరాలు చేసినాం, సౌదీలో 5 సంవత్సరాలు చేసినాం, 20 సంవత్సరాలు చేసినాం. మళ్ళీ రెడ్డి చదువుకుండు కాబట్టి వేరే దిక్కు పోయిండు. ఆ సౌదీలో కంపెనీ బంద్ అయింది మేడం. ₹1,00,000 ఉండాలి సాలరీ. అది బంద్ కాగానే నాకు చదువులేదు కాబట్టి నాకు అవకాశం ఇయ్యరుగా మేడం. మా పెద్ద సార్ ఉండాలా. అయితే ఇప్పుడు మాది ఏంటంటే మేము ఎప్పుడు ఇటువంటి విషయాలలో కూడా పోలే మేడం. తెలియక ట్రాప్లో పడ్డాం మేడం. అంతే. ఒక మాట్లాడేది అప్పుడప్పుడు మాట్లాడేది కానీ ఈ మధ్యాహ్నం లేదు మేడం. ఈ మధ్యాహ్నం ఆయన పని పిచ్చి మేము ఏదో పని చేసుకుంటాం కదా మేడం. ఓసారి 2 సార్లు నేను చేసినా, ఓసారి 2 సార్లు ఆయన చేసిండు మేడం. నిజాలు కావు మేడం, అవి ఫేక్ అంతా. కావాలనే మమ్మల్ని మా దోస్తాన్ని విడగొట్టి ఇప్పుడు ఆయనకి ఏం ప్రూఫ్ దొరకలేదు కదా మేడం. మమ్మల్ని వచ్చేటోళ్ళు ఇంకా 100 మంది మా గ్రూప్ మమ్మల్ని ఏదో ట్రాప్ చేసి ఆగం చేసింది మేడం. లేదు మేడం, మా ఓపెనర్ మేము ఏడికి రామంటే ఆడికి వస్తూనే ఉంటాం మేడం. సురేందర్ రెడ్డి ఎమ్మటి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆయన ఎమ్మటే తిరుగుతాం మేడం. మేము సురేందర్ రెడ్డి ఎమ్మటే తిరుగుతాం. ఆయన చెప్పవలసిన అవసరం లేదు. మాకు తెలుసు మేడం, మాకు తెలిసిందే మేము చెప్తున్నాం నిజాయితీగా. సికింద్రాబాద్ ఇట్లే వేరే ఏమన్నాడు మేడం, సికింద్రాబాద్ తీసుకుపోయిండు గాడ సెటిల్మెంట్ ఉంది, రెంకల్లో వాడాలి, అక్కల్లో వాడాలి, కల్లో వాడాలి అన్నాడు. ఈయనే మన చిరంజీవి రెడ్డి ఇలా వాడాలని ఆడ పోలీసులను చూసే వరకు మా అబ్బాయి ఇక్కడ తీసుకొచ్చినామంటే ఏం లేదన్నా 5 సంవత్సరాలు అని మీరు చెప్పాలని అన్నాడు. మేము చెప్పాం రెడ్డి అని మేము చెప్పలే. చెప్పక అప్పుడే సురేందర్ రెడ్డి వచ్చి సురేందర్ రెడ్డిని చూసి భయపడడం మేము వెళ్ళిపోయినాం మేడం. ఇక వెళ్ళిపోయినాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మేడం. అందులో పోలీస్ స్టేషన్ ఉంటుందని కూడా మాకు తెలియదు మేడం. ఒక 3-4 రోజులు అయింది మేడం. ఓకే అన్న, ఇప్పుడు ఫైనల్ గా చిరంజీవి అనే వ్యక్తి మీతో తప్పుడు ఆరోపణ చేయించింది అంటున్నారు. తప్పుడే, నిజం మాట్లాడినా తప్పుడు సార్, తప్పుడు సమాచారం మొత్తం. చిన్నపిల్లలు ఏం కాదు కదా మాకు ఈ తెలియదు సార్. మాకు తెలియక నాకు చదువు రాదు. నేను ఇట్లా రికార్డింగ్ అని నాకు తెలియదు సార్. ఇట్లా 200 మంది ఉన్నాం మేము. మేము దుబాయ్లో పనిచేసి వచ్చిన వాళ్ళము. దుబాయ్లో శాలరీ రాదని చెప్తున్నారు ఎవరు మాట్లాడిన వాళ్ళు. ఎందుకు రాదు సార్, అంతా పేకే సార్. మాకు దుబాయ్ మేడం, దుబాయ్లో ఉన్నప్పుడు మాకు 70 వేల సార్లు వచ్చేది. 70 సౌదీ పోయినాక 1,20,000 వచ్చేది మేడం. మళ్ళీ తర్వాత ఇక రెడ్డి మేము కంపెనీ బంద్ అవుతుందని కొద్ది రోజులు ఒక 3-4 నెలలు ఆయన లేట్ వచ్చి నేను ముందే వచ్చిన అని తీసుకొని తర్వాత వేరే ఇక్కడ పోయిండు. అక్కడ ఎంత వచ్చేదో తెలియదు కానీ ఈ సాడీలో ఎంతో 70,000 లక్షలు. నేను రెడ్డిని ఎప్పుడు అడగలే. మొత్తం ఇంటికే పంపించాను. ఇంటికే పంపించాను కదా.
ట్రాప్ చేసింది మొత్తం మొత్తం ట్రాపే మేడం అది. ఎవరు దొరకలేరు ఆయనకు. మరి ఏం నేను చెప్పాలి దొరికినా. అనుకుంటారు చిరంజీవికి? ఇప్పుడు మిమ్మల్ని ట్రాప్ చేసిన అంటారు కదా, ఆ, చిరంజీవికి ఏం చెప్తారు ఇప్పుడు? ఇప్పుడు ఇదే చెప్తున్నాం కదా సార్, మేము అంతా ట్రాప్ చేసినావు నువ్వు ఆ, మమ్మల్ని ఏదో మేము ఎవరు దొరకక అవద్దని చెప్పించినాం మొత్తం మొత్తం. ఓకే. అవద్దని చెప్పించి మేమే మాకు ఎక్కడెక్కడికి మా గ్రూప్ లో కూడా 4 ఏటా ముందు కూడా చెప్పిన ఇది ఇట్లా మోసం చేస్తామని కూడా అడిగినా మేడం. మరి అడుగు చిరంజీవి ఏం అడుగుతావు అడుగు ఇప్పుడు కెమెరా. అదే ఇప్పుడు నువ్వు ఇట్లా ఎంతమందిని ఆగం చేస్తావు నువ్వు. మా బాధ నిన్ను మళ్ళీ తెల్లారి కూడా అడిగిన సార్ నిన్ను. ఎవరిని? ఈయన వీడియో ముందు పెట్టిండు, అది లేట్ పెట్టిండు ఆహా. చిరంజీవిని. ఏమంటుండు, మీరు నిజాలు చెప్పిన నిజాలు ఏడని మేము నిజాలు చెప్పినా మేము, మీరు అన్ని రికార్డ్ చేసుకుంటా మమ్మల్ని భయపెట్టించుకుంటా చేసినావు నువ్వు మొత్తం మోసం మమ్మల్ని. భయమే మేడం ఇది. ఎందుకు బెదిరించిండు మిమ్మల్ని? మా మీరు చెప్తారా చెప్పరా అన్నట్టుగా నాకు నన్ను భయపెట్టించిండు. ఓకే. ఎందుకు భయపడ్డారు మరి మీరు? ఇక మాకు అప్పుడు ఏం దోయలేదు సార్ మేము. మాకు అంతకుముందు కొన్ని డబ్బులు ఇచ్చేయంటే ఇట్నే భయపెట్టిస్తే నీ అసలు పెద్ద మనిషికి ఉపయోగపి ఇచ్చేసిండు. ఆహా, మీకు ఇచ్చేదిండేనా? నేనే ఇచ్చేది ఉండే. మీరు ఇచ్చేది? ఈయన రెడ్డియే. ఆ, ఆయన వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి బెదిరించింది అన్నట్టుగా. ఆయన ఎవరమ్మా? అలా చిరంజీవి వాళ్ళ పుష్పలత ఆ, వాళ్ళ అమ్మ ఫోన్ చేసి బెదిరించి సిరుగు చెప్పి బెదిరించింది. ఒకసారి 2 సార్లు ఆడికి వస్తే నీ అసలు పెద్ద మనిషిని తీసుకుపోయి ఉపయోగపి ఇచ్చేసినాం సార్. డబ్బులు ఎవరివి? రెడ్డియే. ఏ రెడ్డి? ఇద్దరు రెడ్డిలే. సురేందర్ రెడ్డి. సురేందర్. అయితే మేడం ఇప్పుడు విజయ్ రెడ్డి ఏముంది, ఆ మేడం డ్యూటీ పోయేది కదా, కలవపోయేది. ఉమ్, పేరు చెప్పి ఆమెకి ఇచ్చేది అనుకోరాదు. ఓకే. ఫైనల్ గా చిరంజీవికి ఏం చెప్దాం అనుకో? ఫైనల్ గా ఈ పేకు న్యూస్ మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ. అంతే సార్.